నిన్న పంజాబ్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మొత్తం పాయింట్స్ టేబుల్ తారుమారు అయిపోయింది. అయితే ఇప్పుడు టాప్ 4 టీమ్స్ ఏవైతే క్వాలిఫై అయ్యారో దీంట్లోంచి టాప్ 2కి ఎవరైనా రావచ్చు. అది ఎట్లానో మీకు ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆల్సో ఇవాళ డబుల్ హెడర్ మ్యాచెస్ ఉన్నాయి. ఫస్ట్ గుజరాత్ టైటన్స్ ఆఫ్టర్నూన్ గేమ్ సిఎస్కేతో ఆడబోతున్నారు. దాని తర్వాత నైట్ గేమ్ ఏమో కేకేఆర్ ఆడబోతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్తో. మరి ఈ రెండు మ్యాచ్లు ఎవరు గెలుస్తున్నారో దీని గురించి మాట్లాడాలి. అండ్ ఆల్సో ఇండియన్ టెస్ట్ టీమ్ అనౌన్స్ అయింది నిన్న. మరి దాని గురించి డిస్కస్ చేయాలి కదా. ఇంగ్లాండ్ టూర్ ఇన్ డీటెయిల్ అది కూడా డిస్కస్ చేద్దాం. చలో లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఇప్పుడు దాకా మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం టు డూ ఇట్. మనం ఈ మ్యాచెస్ గురించి మాట్లాడే ముందు అసలు ఫస్ట్ పాయింట్స్ టేబుల్ మీద లుక్ వేద్దాము. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది పాయింట్స్ టేబుల్. ద రీజన్ ఐ సే దట్ మళ్ళా పంజాబ్ ఓడిపోయింది నిన్న. చూడండి, ఎలిమినేటెడ్ టీమ్స్ అన్నీ క్వాలిఫైడ్ టీమ్ని ఓడిచ్చేస్తున్నారు. గుజరాత్ టైటన్స్ ఓడిపోయింది, దాని తర్వాత ఆర్సీబీ ఓడిపోయింది, నిన్నేమో పంజాబ్ కూడా ఓడిపోయింది. సో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. అందుకనే చూడండి, క్రికెట్లో ఏమి ప్రెడిక్ట్ చేయలేం, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ఎనీవేస్, కమింగ్ టు ద పాయింట్. ఫస్ట్ మనం పాయింట్స్ టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో, క్వాలిఫైడ్ టీమ్స్లో ఇప్పుడు టాప్ 2 పొజిషన్స్కి ఎవరైనా రావచ్చు. స్టిల్ దట్ ఈస్ పాసిబుల్. ఐ టెల్ యూ వై. ఫస్ట్ గుజరాత్ టైటన్స్ 18 పాయింట్స్లో ఉన్నారు. దెన్ పంజాబ్ అండ్ ఆర్సీబీ ఇద్దరు 17 పాయింట్స్లో ఉన్నారు. అండ్ ముంబై ఇండియన్స్ ఏమో 16 పాయింట్స్లో ఉన్నారు. నలుగురికి ఒక్కొక్క మ్యాచ్ మిగిలింది. గుజరాత్ టైటన్స్ ఇవాళ ఇందాక చెప్పినట్టు సిఎస్కేతో మ్యాచ్ ఆడబోతున్నారు అహ్మదాబాద్లో. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే ఏమైనా అవ్వచ్చు, గుజరాత్ టైటన్స్ గెలుస్తుందని. ఓకే, గెలిచిందే అనుకోండి, 20 పాయింట్స్కి వెళ్ళిపోతారు. 20 పాయింట్స్కి వెళ్ళిపోతే వాళ్ళు టాప్ 2లో వచ్చేస్తారు కన్ఫర్మ్. ఎందుకంటే వేరే టీమ్స్ 20 పాయింట్స్కి చేరలేరు, అందుకే ఒక్కొక్క మ్యాచే ఉంది కాబట్టి. అండర్స్టూడ్, డన్. జీటీ సేఫ్ టాప్ 2. దీని తర్వాత వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంటుంది. పంజాబ్ ముంబై మ్యాచ్ ఉంది. ఇది ఎక్కడ జైపూర్లో ఉంది. ఈ మ్యాచ్ ఎవరైనా గెలవచ్చు. చాలా అంటే ఫైట్ అవ్వబోతుంది. ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మ్యాచెస్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా అవ్వచ్చు. చూడండి, సూపర్ మ్యాచ్ ఇది. అయితే ఈ మ్యాచ్ ఒకవేళ పంజాబ్ గెలిచింది అనుకోండి, అప్పుడు ఆర్సీబీ కూడా నెక్స్ట్ మ్యాచ్ గెలవాల్సి వస్తుంది ఎల్ఎస్జీతో. అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు టై అవుతారు, సేమ్ పాయింట్స్లో ఉంటారు వీళ్ళు, 19 పాయింట్స్. అప్పుడేమవుతుంది, రన్ క్వశ్చన్ ఎవరిది మంచిగా ఉంటే వాళ్ళు సెకండ్ పొజిషన్కి వెళ్తారు, టాప్ 2. ఓకే, ఇది క్లియర్. ఒకవేళ ముంబై గెలిచింది అనుకోండి, ఇప్పుడు అడ్వాంటేజ్ ఎవరికి? ఆర్సీబీకి జస్ట్ ఎల్ఎస్జీతో మ్యాచ్ గెలిస్తే కథం, ఆర్సీబీ టాప్ 2కి వెళ్ళిపోతారు. ఒకవేళ ముంబై క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడ చూడండి, పంజాబ్ ఆ మ్యాచ్ ఓడిపోయాలంటే ముంబై పంజాబ్ని కొట్టాలి. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ కూడా ఎల్ఎస్జీతో ఓడిపోవాలి. అప్పుడు ముంబై టాప్ 2కి వచ్చేస్తుంది. చూసారా, అందరికీ పాసిబుల్. ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ. ఏంటంటే గుజరాత్ టైటన్స్ సిఎస్కేతో ఓడిపోయింది అనుకో, అప్పుడు ముంబై వెళ్ళొచ్చు, దాని తర్వాత ఆర్సీబీ వెళ్ళొచ్చు, పంజాబ్ కూడా వెళ్ళొచ్చు. ఎవరు మ్యాచ్ గెలిస్తే వారు వెళ్తారు వీళ్ళ ముగ్గురులోంచి. అబ్బాబ్బా, చూసారా, ఇంకా టాప్ 2కి ఎవరైనా రావచ్చు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాం మీకు. ఆర్సీబీకి స్లైట్ అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఒకవేళ పంజాబ్ ముంబైని కొట్టిందే అనుకోండి, అప్పుడు కొట్టకపోతే ఏం ప్రాబ్లం లేదు. ముంబై పంజాబ్ని కొట్టేస్తే నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుంది, వెళ్ళిపోతుంది. దాంట్లో ఏం అంత అడ్వాంటేజ్ ఏం లేదు. కానీ ఒకవేళ పంజాబ్ ముంబైని కొట్టిందంటే అప్పుడు నెక్స్ట్ మ్యాచ్ వెళ్ళి లాస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. పంజాబ్ ముంబై మ్యాచ్ ముందే జరుగుతుంది. తర్వాత లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆర్సీబీ ఎల్ఎస్జీతో ఆడబోతుంది. అప్పుడు ఏంటంటే వీళ్ళకి ముందు రన్ క్వశ్చన్ తెలుస్తుంది. అంటే ఎన్ని ఓవర్స్లో మేము ఆల్అౌట్ చేయాలా లేకపోతే చేస్ చేయాలా తెలుస్తుంది ఆ ఎల్ఎస్జీతో గెలిచేటప్పుడు. ఆ ఒక్క స్లైట్ అడ్వాంటేజ్ ఆర్సీబీకి ఉంటుంది. యూ నెవర్ నో, ఆ సిచ్యువేషన్ కూడా రావచ్చు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ది స్లైట్ అడ్వాంటేజ్ ఆర్సీబీకి ఉంటుందన్నమాట. ఆ మ్యాచ్ ఇన్ని ఓవర్స్లో గెలిస్తే మేము టాప్ 2కి వెళ్తామని. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు ఈ మొత్తం పాయింట్స్ టేబుల్ ఇంకా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నేనైతే మీకు అండర్స్టాండ్ అయ్యే ఉంటుంది మొత్తం సినారియో. అయితే మీరు చెప్పండి, ఇప్పుడు అన్ని విషయాలు విన్నారు కదా, మరి చెప్పండి ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది? జీటీయా ఆ టాప్ 2కి, లేకపోతే పంజాబా, ఆర్సీబీయా, లేకపోతే ముంబై ఇండియన్సా? ఎవరు రాబోతున్నారు? హానెస్ట్గా కింద కమెంట్ పెట్టండి. నేనైతే ఐ విల్ గో అండ్ సీ. మరి చూద్దాం ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉందో టాప్ 2 టీమ్స్, ఎవరు ఏమనుకుంటున్నారు. ఐ వాంట్ టు సీ. ఓకే, సో ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అందరూ. ఈ టెస్ట్ టీమ్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, కొత్త క్యాప్టెన్ ఎవరు ఉండబోతున్నారు, ఇంగ్లాండ్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ అని అనౌన్స్ చేశారు నిన్న సెలెక్టర్స్. అయితే శుభ్మన్ గిల్ ఈజ్ ద న్యూ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా ఫర్ ద టెస్ట్ టీమ్. ఇది లాంగ్ రన్ అని చెప్పేసి క్లియర్గా చైర్మన్ ఆఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ చెప్పేశాడు. ఓకే, ఇప్పుడు అది కూడా క్లారిటీ వచ్చేసింది. అయితే 18 మెంబర్స్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇప్పుడు ఈ టీం ఎక్కడ?
ఇంగ్లాండ్ వెళ్ళబోతుంది. ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడబోతున్నారు. సూపర్ సిరీస్ ఇది నిజంగానే. హై క్వాలిటీ టెస్ట్ క్రికెట్ చూడబోతున్నారు. ట్యూన్ ఇన్ ఫర్ దిస్ మ్యాచెస్. చాలా మజా రాబోతుంది. అయితే స్క్వాడ్లో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు ఫామ్లో, ఎవరిని తీసుకోలేదు అన్ని డిస్కస్ చేద్దాం. దీంట్లో ఎవరు కంబ్యాక్ చేయబోతున్నారు అందరూ. ఓకే, ఫాస్ట్గా ఫటాఫట్ చెప్పిస్తాం. మీకు ఆల్రెడీ టీమ్ స్క్రీన్లో చూస్తున్నారు కాబట్టి హూ ఆర్ ద న్యూ ప్లేయర్స్ యూ గాట్ ఇన్ అది చెప్తా. ఫస్ట్ మీకు సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ అండ్ హర్షదీప్ సింగ్. మిగతా వాళ్ళందరూ ముందు నుంచి టీంలో ఉన్నారు. వీళ్ళు కొత్త ఫేసెస్ వచ్చారనమాట. ఓకే, సాయి సుదర్శన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఐపీఎల్లోనే కాదు డొమెస్టిక్లో కూడా పర్ఫార్మెన్స్ చేశాడు. ప్లస్ కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు. దీనికంటే ముందు లాస్ట్ ఇయర్ వెళ్ళి ఆడి అందుకనే తిని ప్రిఫర్ చేశారు. అక్కడ రన్స్ కొట్టాడు కౌంటీలో కూడా. సో థరోలీ డిజర్వ్డ్ ఇట్. లెఫ్ట్ హ్యాండర్ మంచి ఫామ్ చూపించాడు. అండ్ కరుణ్ నాయర్కి మీకు తెలుసా ట్వీట్ పెట్టాడు, గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ అని చెప్పేసి. వచ్చింది ఇక్కడ ఆపర్చునిటీ. తను కూడా కౌంటీస్ ఆడాడు లాస్ట్ ఇయర్, వెళ్ళి మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఇయర్ డొమెస్టిక్లో మంచి రన్స్ ఉన్నాయి, తనకు కూడా రివార్డ్ దొరికింది. అండ్ హర్షదీప్ సింగ్ బికాస్ ఇంగ్లాండ్లో బాల్ స్వింగ్ అవుతుందని చెప్పేసి హర్షదీప్ సింగ్ ప్లస్ లెఫ్ట్ హ్యాండర్ ఎవరు లేరు ఎక్కువ బౌలర్స్, అందుకనే హర్షదీప్కి ఛాన్స్ దొరుకుతుంది. ఇక్కడ సెలెక్టర్స్ అన్నారు నువ్వు వైట్ బాలే కాదు రెడ్ బాల్తో కూడా నీకు ఆపర్చునిటీ ఇస్తామని. వెరీ గుడ్ ఇది. హర్షదీప్ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ బౌలర్. సో దట్స్ అబౌట్ న్యూ ఫేసెస్. అండ్ హూ ఈస్ మేకింగ్ అ కమ్బ్యాక్? శార్దుల్ ఠాకూర్ మీకు తెలుసు లాస్ట్ సిరీస్ మిస్ అయ్యాడు ఆస్ట్రేలియాలో, కానీ రంజీ ట్రోఫీలో దుమ్ము లేపేశాడు. సూపర్ పర్ఫార్మెన్స్. ముంబై కూడా గెలిచింది కాబట్టి తినకి ఆపర్చునిటీ దొరికింది. తిన బ్యాట్తో బాల్తో చాలా మంచిగా చేశాడు రంజీ ట్రోఫీలో. అందుకనే శార్దుల్ ఠాకూర్ యాజ్ అన్ ఆల్రౌండర్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద స్క్వాడ్. గుడ్ న్యూస్. అయితే ఇప్పుడు హూ డిడ్ గెట్ ఆపర్చునిటీ ఇది మాట్లాడుకోవాలి. సర్ఫరాజ్ ఖాన్ అండ్ శ్రేయస్ అయ్యర్. అన్ఫార్చునేట్లీ దీస్ టూ విల్ మిస్ అవుట్. శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉండింది. తను డొమెస్టిక్లో 68 యావరేజ్, డబుల్ సెంచరీ కొట్టాడు. అండ్ కాకపోతే ఆపర్చునిటీ ఇవ్వలే. వీల్ డెఫినెట్లీ ఫీల్ బ్యాడ్, ఎందుకంటే హీ వాజ్ ఇన్ కంటెన్షన్. కానీ లాస్ట్ మూమెంట్లో ఐ డోంట్ నో సెలెక్టర్స్కి ఏమైందో, దే హెడ్ కరుణ్ నాయర్కి ఆపర్చునిటీ దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఇంకొక ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆపర్చునిటీ దొరకట్లేదు. చూడండి, సర్ఫరాజ్ ఖాన్ అయితే రీసెంట్లీ లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్తో సెంచరీ కొట్టాడు. అండ్ దాంతో ఇరానీ ట్రోఫీలో డబుల్ సెంచరీ కొట్టాడు. అండ్ ఆల్సో ఫస్ట్ క్లాస్లో ఇండియాలోనే కాదు వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డ్ తనకి. 65 యావరేజ్, చాలా తక్కువ మందికి ఉంటుంది అంత యావరేజ్. అయినా సెలెక్టర్స్ తను తీసుకోలే. ప్లస్ పాపం తను ఈ సిరీస్ కంటే ముందు 10 kgs వెయిట్ రెడ్యూస్ చేసి మొత్తం ప్రిపేర్ అయ్యాడు. అయినా ఆపర్చునిటీ దొరకలే. మేబీ సెలెక్టర్స్ ఏమనుకుంటున్నారంటే తిను ఇంగ్లాండ్లో స్వింగింగ్ బాల్ ఆడతాడా లేదా, ఆస్ట్రేలియా సిరీస్లో కూడా స్క్వాడ్లో ఉన్నాడు కానీ ఆపర్చునిటీ దొరకట్లే తనకి. ఎందుకంటే స్వింగింగ్ బాల్ స్వింగ్ అవుతే ఆడతాడా లేదా అని చెప్పేసి ఐ థింక్ దే ఆర్ హార్ష్ ఆన్ హిమ్. ఒక ప్లేయర్ని ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత జడ్జ్ చేయాలి, కానీ ముందే తిని రన్స్ కొట్టాడు అని చెప్పేసి జడ్జ్ చేయలేము. అది ఏ ప్లేయర్ అయినా ఎవరైనా కొట్టచ్చు. సెహ్వాగ్ని చూడండి ప్రైమ్ ఎగ్జాంపుల్. తన టెక్నిక్ సరిగ్గా లేదనేవాళ్ళు, కానీ టెస్ట్ మ్యాచ్లో సౌరవ్ గంగూలీ బ్యాక్ చేసి ఓపెనింగ్ చేపించాడు, కొట్టాడు తను. ఇట్స్ ఆల్ అబౌట్ ఆడిపియాలి ముందు, దాని తర్వాత మీరు డిసిజన్ తీసుకోవాలి. ఐ ఫీల్ హార్ష్ ఆన్ దిస్ యంగ్స్టర్ సర్ఫరాజ్ ఖాన్. ఇన్ని రన్స్ కొట్టిన తర్వాత కూడా తనకు ఆపర్చునిటీ దొరకలే. బట్ సమ్మన్ హ్యాస్ టు మేక్ ఇట్, హ్యాస్ టు మేక్ వే. అన్ఫార్చునేట్లీ సర్ఫరాజ్ ఖాన్కి ఆపర్చునిటీ దొరకలే. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా మీరు చూస్తే మీ టీం అంతా గిల్ ఏమో క్యాప్టెన్, రిషబ్ పంత్ ఏమో వైస్ క్యాప్టెన్సీ ఇచ్చారు. ఐ థింక్ గిల్ క్యాప్టెన్సీ గురించి మీరు ఏమంటారు? రైట్ చాయిసా కాదా? నన్ను అడిగితే ఇప్పుడు ఉన్న స్క్వాడ్లో ఐ థింక్ గిల్ ఈజ్ ద రైట్ చాయిస్. ఎందుకంటే యూనో ఈ ఈజ్ ద ప్లేయర్ హూ విల్ ప్లే ఫర్ లాంగ్ రన్ అనిపిస్తుంది. దాని తర్వాత ఉన్న కొంచెం క్యాప్టెన్ అంటే ఇది కూడా ఉండాలి కదా, మంచిగా డిసిషన్స్ తీసుకోవాలి, టీంని తీసుకొని వెళ్ళా, అన్నీ ఉన్న స్క్వాడ్లో తనకే అనిపిస్తుంది. బూమ్రాన్ ఎందుకు క్యాప్టెన్ చేయలేదంటే బికాజ్ ఇంజురీ ఫ్యాక్టర్, అన్ని మ్యాచ్లో ఆడాడని చెప్పేసి ముందు తెలుసు, తను కూడా తెలియజేశాడు సెలెక్టర్స్కి. అందుకనే వెన్ ఏ ప్లేయర్ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఆల్ మ్యాచెస్ తనని క్యాప్టెన్ ఎట్లా చేస్తారు? బేసిక్స్ ఫాలో అవ్వాలి కదా. సో అందుకనే బూమ్రా క్యాప్టెన్సీలే. అండ్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ వన్స్ అగైన్ గెట్స్ ఎ లుక్. అండ్ కరుణ్ నాయర్కి ఇంకో ఆపర్చునిటీ దొరుకుతుంది. నితీష్ కుమార్ రెడ్డికి వన్స్ అగైన్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ హీ హెస్ ప్రూవ్డ్ ఇట్ ఆల్సో ఇన్ ఆస్ట్రేలియా. రవీందర్ జడేజా వన్ మోర్ స్పిన్నర్ ఇక్కడ. ధ్రువ్ జురేల్ సెకండ్ ఆప్షన్ వికెట్ కీపర్ కింద. వాషింగ్టన్ సుందర్ కూడా ఆడచ్చు ఆఫ్ స్పిన్నర్ కింద, ఎందుకంటే ఇంగ్లాండ్కి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్దీప్. ఓ లాంగ్ లిస్ట్ చూడండి. ఫాస్ట్ బౌలర్స్ ఎంతమంది ఉన్నారో. ఆకాశ్దీప్, హర్షదీప్ సింగ్ అండ్ కుల్దీప్ యాదవ్. సో మొత్తం కంప్లీట్ స్క్వాడ్ ఇది ఆల్రెడీ స్క్రీన్ మీద చూసిస్తారు మీరు. మరి ఈ టీం గురించి మీరేమంటారు? హౌ డూ యూ లైక్ ఇట్? సో మజా రాబోతుంది ఈ సిరీస్. నాకు కింద కమెంట్ అయితే చేయండి, నాకు ఈ టీం ఎట్లా నచ్చిందా లేదా, ఎవరు మిస్ అవుతున్నారు మీ వైపు నుంచి ఆలోచిస్తే. ఎనీ ప్లేయర్ మిస్సింగ్ కింద కమెంట్ బిలో. ఇఫ్ యూ లైక్ ఇట్ దట్ ఆల్సో ఈ కమెంట్ బిలో. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు మన మ్యాచెస్ గురించి మాట్లాడదాం. సో నిన్న మ్యాచ్ గురించి క్విక్గా డిస్కస్ చేసేద్దాం, ఎందుకంటే ఇవాళ డబుల్ హెడర్స్ ఉన్నాయి, దాని గురించి కూడా డిస్కస్ చేయాలి కదా. చలో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్ క్విక్లీ. నిన్న ఫస్ట్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేశారు. 206 కొట్టారు. వన్స్ అగైన్ వికెట్స్ పడిపోతున్నా బ్యాటర్స్ వచ్చి
కొడుతూనే ఉన్నారు. ప్రతి మ్యాచ్ ఒక బ్యాటర్ వీళ్ళకి రన్స్ కొడతారు. ఓపెనర్స్ త్వరగా అవుట్ అయిపోయారు. అంటే ప్రభ్సిమ్రన్ సింగ్ 28 కొట్టాడు 18 బాల్స్‌లో. ఇంగ్లీష్ కూడా 32 కొట్టాడు. వన్స్ అగైన్ 266 స్ట్రైక్ రేట్ చూడండి. మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఆస్ట్రేలియా నుంచి స్టాయినిస్ ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు ఇద్దరు కాంట్రిబ్యూట్ చేశారు. కానీ రియల్‌గా మంచిగా ఆడింది. ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన నాక్. వన్స్ అగైన్ 34 బాల్స్‌లో 53 చూడండి. టెస్ట్ టీమ్‌లో లేపైనా ఆ మైండ్ ఫోకస్ ఏం పోలేతనది. హీ ప్లేడ్ విత్ దట్ హంగర్ అండ్ హీ గాట్ దోస్ రన్స్. బ్యూటిఫుల్ 50 కొట్టాడు. దాని తర్వాత 155 స్ట్రైక్ రేట్. ఓకే. ఇక్కడ దాని తర్వాత వచ్చి స్టాయినిస్ అసలు మెయిన్ మ్యాచ్ అంటే 200 దాటడానికి కారణము. ఏంది 16 బాల్స్‌లో 44, 4 సిక్స్‌లు, 275 స్ట్రైక్ రేట్. దీంతో 206కి చేరుకున్నారు. అండ్ ఇన్ రిప్లై చూడండి 206 చేజ్ చేస్తూ కేఎల్ రాహుల్ ఇంకా ఫ్యాబ్ డూప్లెసిస్ మంచి స్టార్ట్ ఇచ్చారు. ఇద్దరు 35 ఒక రాహుల్ కొట్టారు, 23 డూప్లెసిస్ కొట్టారు. వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత ఇంకా కష్టం అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే ముంబైతో మొన్ననే 180 చేజ్ చేయలేదు. అండ్ దాని తర్వాత హియర్ కమ్స్ వన్ మోర్ హీరో. టెస్ట్ టీమ్కి తిని కూడా సెలెక్ట్ అయ్యాడు చూడండి. అక్కడ శ్రేయస్ అయ్యర్ అవ్వలే కానీ కరుణ్ నాయర్ ఆడాడు. అండ్ తిని ఈ మ్యాచ్ ఆడాడు. లాస్ట్ మ్యాచ్ డ్రాప్ అయిన తర్వాత సూపర్ నాక్ ఆడాడు. 44 కొట్టాడు 27 బాల్స్లో. స్పిన్నర్స్కి స్వీప్ షాట్స్ కొట్టాడు. ఆ మొమెంటం తెచ్చింది తనే. అండ్ దాని తర్వాత ఇంకో న్యూ హీరో సమీర్ రిజ్వీ. ఇంతవరకు ఐపీఎల్ 50 లేదు. అండ్ హియర్ ఈ గెట్స్ ఎ బ్రిలియంట్ 50. 25 బాల్స్లో 232 స్ట్రైక్ రేట్. కరుణ్ నాయర్ 44, 5 4s, 2 6s, తన్ 162 స్ట్రైక్ రేట్. దట్స్ ఇట్. 19.3 ఓవర్స్లో మ్యాచ్ ఖతం. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి. కొంచెం తప్పులు చేశారు. షార్ట్ బాల్స్ ఎక్కువ వేశారు సమీర్ రిజ్వీకి, యార్కర్స్ వేయకుండా. అది ఫరక్ పడింది. మొత్తానికి పంజాబ్ ఈ మ్యాచ్ ఓడిపోయారు. 200+ రన్స్ కొట్టి పంజాబ్ ఓడిపోతున్నారు. ఎవరన్నా ఊహించగలరా? దట్ ఈస్ T20, ఎస్పెషల్లీ ఐపీఎల్ ఫర్ యూ. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఈ మ్యాచ్ గురించి ఏమంటారు మరి మీరు కింద కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఇవాళ డబుల్ హెడర్స్ గురించి మాట్లాడదాం. ఎస్పెషల్లీ ఫస్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. లెట్స్ గెట్ ఇంటు ఇట్. కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడు వన్ సైడ్ వారే నడుస్తుంది. లాస్ట్ 29 మ్యాచెస్లో కేకేఆర్ ఎన్ని మ్యాచెస్ గెలిచారు తెలుసా? మీరు షాక్ అవుతారు ఇంటే. 20 మ్యాచెస్. ఎస్ఆర్హెచ్ గెలిచింది ఓన్లీ 9 మ్యాచ్లే. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్ కూడా కేకేఆర్ఏ గెలిచారు. ప్రెసెంట్ ఫామ్ కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆ ఫైనల్లో బ్రేక్ వేసింది కూడా కేకేఆర్ఏ. సో ఇట్స్ ఎస్ఆర్హెచ్కి గివ్ బ్యాక్ టైం ఇప్పుడు. నిజంగానే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. మంచి మొమెంటం కూడా క్యారీ చేస్తున్నారు ఎస్ఆర్హెచ్. లెట్స్ ఫైండ్ అవుట్ ఇఫ్ దే కెన్ డూ ఇట్. మ్యాచ్ ఆడుతుంది ఢిల్లీలో. ఢిల్లీ యావరేజ్ స్కోర్ వచ్చేసి 191 స్కోర్. 6 మ్యాచ్ లేని ఈ గ్రౌండ్లో ఈ ఐపీఎల్లో ఇప్పుడు దాకా ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 2 సార్లు గెలిచినాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 3 సార్లు గెలిచారు. అండ్ ఒక మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ ఇదే గ్రౌండ్లో అయింది. ఓకే. అండ్ టాస్ గెలిస్తే క్యాప్టెన్స్ సెకండ్ బ్యాటింగే చేస్తారనిపిస్తుంది. బికాస్ డ్యూ ఫ్యాక్టర్ రాబోతుంది. చాలా డ్యూ వస్తుంది ఈ గ్రౌండ్లో. గుర్తుంటే గుజరాత్ టైటన్స్ ఇదే గ్రౌండ్లో నో లాస్ మీద చేజ్ చేశారు. అందుకనే టాప్స్ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సెకండ్ బ్యాటింగ్ టీమే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది గెలుస్తానికి. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మీరు స్క్రీన్లో బోత్ ద టీమ్స్ చూస్తున్నారు. కేకేఆర్ ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడితే లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచేసి వస్తున్నారు. మంచి స్ట్రాంగ్ టీం. అభిషేక్ శర్మ రన్స్ కొడుతున్నాడు. ట్రావిస్ హెడ్ కూడా రన్స్ కొడితే బాగుంటుంది. ప్లస్ కేకేఆర్ దగ్గర చాలా మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో మంచి రన్స్ కొట్టాలి. ఇషాన్ కిషన్ మళ్ళా ఫామ్లో వచ్చేసాడు రిటర్న్లో కాబట్టి దట్స్ గుడ్ సైన్స్ ఫర్ హైదరాబాద్. క్లాసెన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అనికేత్ వర్మ మంచిగా ఆడుతున్నాడు. అందుకని నాకు అనిపిస్తుంది అవతల పక్క మిస్టరీ స్పిన్నర్స్ని ఈ గ్రౌండ్లో మంచిగా హ్యాండిల్ చేసి. ఇంకోటి ఏంటంటే సైడ్ బౌండరీస్ చిన్నగా ఉంటాయి ఢిల్లీలో. సో వీళ్ళేంటి కూర్చొని స్వీప్స్, రివర్స్ స్వీప్స్ ఆడొచ్చు. సునీల్ నారాయణని, వరుణ్ చక్రవర్తిని. అది అడ్వాంటేజ్ కింద మారచ్చు. అండ్ ఇట్ కమ్స్ టు బౌలింగ్ ఇషాన్ మలింగా చాలా మంచిగా వేస్తున్నాడు. హర్షల్ పటేల్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాడు. ఐ థింక్ ఇషాన్ మలింగా ఈజ్ మేకింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్యాట్ కమిన్స్ కూడా మంచి రిథంలో వచ్చేసాడు. 3 వికెట్లు కూడా తీసుకున్నాడు లాస్ట్ మ్యాచ్. సో దిస్ ఈజ్ ఎస్ఆర్హెచ్. అండ్ ఇట్ కమ్స్ టు కేకేఆర్ బ్యాటింగ్ వాళ్ళది చాలా లో ఇన్ కాన్ఫిడెన్స్. రన్స్ కొట్టకలే. ఎక్సెప్ట్ అజింక్య రాణి, నో వన్ ఈస్ గెటింగ్ రన్స్. ఒక్క మ్యాచ్ ఏదో రసల్ కొట్టాడు, రింకు 1 ఆఫ్ మ్యాచ్ అట్లా. కానీ కన్సిస్టెంట్గా యాజ్ ఎ టీమ్ వాళ్ళు రన్స్ కొట్టకలే. బౌలింగ్ ఆల్సో ఈ మధ్య కొంచెం ఫేడ్ అవుట్ అయిపోతుంది స్లోలీ. హర్షిత్ రాణా అవుట్ ఆఫ్ ఫామ్ వెళ్ళిపోయాడు. వికెట్స్ ఎక్కువ న్యూ బాల్తో రావట్లే వాళ్ళకి. ఓన్లీ వరుణ్ చక్రవర్తి ఇంకా సునీల్ నారాయణే వాళ్ళకి చేస్తుంది. మిగతా బౌలర్స్ ఏం చేయట్లే. సో వాళ్ళ మీదే ఎక్కువ ఆధారపడతారు. సో దిస్ ఈస్ ద గేమ్ ప్లాన్. అండ్ ఇప్పుడు మనం ప్లేయర్స్ టు వాచ్అవుట్ చూద్దాం ఎవరు పర్ఫామ్ చేయబోతున్నారు. నాకు అనిపిస్తుంది అభిషేక్ శర్మ, హెన్రిక్ క్లాసెన్. అండ్ ఇది బౌలింగ్లో పిక్ చేయాలంటే ఐ థింక్ ఐల్ గో విత్ హర్షల్ పటేల్ అగైన్. చూద్దాం ఈ మ్యాచ్ ఎందుకు ఆ స్లోవర్ వన్స్ ఏమైనా గ్రిప్ అవుతాయి. మళ్ళీ ఐఎమ్ గోయింగ్ విత్ హిమ్. లాస్ట్ మ్యాచ్ అంత మంచి చేయకపోయినా ఈ మ్యాచ్ మంచి చేస్తాడు ఏమని అనిపిస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంకా ఇటువైపు వచ్చేస్తే కేకేఆర్కి ఐఎమ్ గోయింగ్ విత్ సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి అండ్ అజింక్య రాణి. ఈ 3 ప్లేయర్లు. సో మీరు చెప్పండి ఎవరు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ ఆల్సో ఇప్పుడు మనము డైరెక్ట్లీ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు. ఐ నో ఇట్స్ వన్ సైడ్ వార్ నడుస్తుంది. ఇందాక చెప్పినట్టు ఏంటది 29 మ్యాచెస్లో 20 మ్యాచ్ల కేకేఆర్ గెలుస్తాం. లాస్ట్ 5 మ్యాచెస్ కూడా ఓడిపోయారు. కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది మొమెంటం ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ వైపు.
నేను ఎప్పుడైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదో రివర్స్ అవుతుంది చూద్దామని ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఏంటది మీకు కూడా తెలుసు. సన్ రైజర్స్ హైదరాబాద్ టు విన్ దిస్ మ్యాచ్ అని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే 2 మ్యాచ్‌లు గెలిచేసి మంచి మొమెంటమ్ క్యారీ చేస్తున్నారు కాబట్టి. మరి మీరు చెప్పండి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? కేకేఆరా? ఎస్ఆర్‌హెచ్చా? ఐల్ బి వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ యువర్ కామెంట్స్. ఓకే. ఇప్పుడు మనము ఇంకో నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే ఉంటే అంటే ఈ మ్యాచ్ కంటే జరిగే ముందు మ్యాచ్ ఆఫ్టర్‌నూన్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. సీఎస్‌కే వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈ మ్యాచ్ గుజరాత్ టైటన్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ సీఎస్‌కేని ఈ మ్యాచ్ డిఫీట్ చేస్తే టాప్ 2 పొజిషన్స్‌లో ఆ బర్త్ సీల్ అయిపోతుంది. ఇంకా వేరే టీమ్స్‌తో ఆధారపడే అవసరమే లేదు. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ కమింగ్ టు వెన్యూ ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో ఆడుతున్నారు. ఇది అడ్వాంటేజ్ కింద మారచ్చు జీటీకి. ఎందుకంటే వీళ్ళకి గ్రౌండ్ ఆల్రెడీ తెలుసు. అండ్ కమింగ్ టు ద స్టాట్స్ పిచ్ ఇదంతా యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 220 హై స్కోరింగ్ వెన్యూ అయిపోయింది ఈ సీజన్ మొత్తం ఐపీఎల్ 2025లో. అండ్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ ఒక్కటే మ్యాచ్ గెలిచింది ఇప్పుడు దాకా 6 మ్యాచ్ల్లో. అండ్ సెకండ్ బ్యాటింగ్ 5 మ్యాచెస్ గెలిచారు. సో మ్యాసివ్ డిఫరెన్స్ ఉంది. టాస్ గెలిస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ బోత్ ద క్యాప్టెన్స్ విల్ లుక్ టు బ్యాట్ ఫస్ట్. లాస్ట్ మ్యాచ్ శుభ్మన్ గిల్ సెకండ్ బ్యాటింగ్ చేసి ఓడిపోయారు వాళ్ళు. అందుకు నా తప్పు చేయరనిపిస్తుంది. సో ఐ థింక్ బోత్ ద క్యాప్టెన్స్ విల్ లుక్ టు బ్యాట్ ఫస్ట్ టాస్ గెలిస్తే. దట్స్ అబౌట్ ద వెన్యూ. ఓకే. ఇప్పుడు బోత్ ద టీమ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. గుజరాత్ టైటన్స్ మీ గురించి తెలుసు. మీకు తెలుసు వాళ్ళ గురించి ఏంటంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా ఐ థింక్ దే ఆర్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్. 1 మ్యాచ్ ఓడిపోతారు ఏ టీం అయినా. వాళ్ళ టాప్ 3 డామినేటింగ్ పర్ఫార్మెన్స్ సాయి సుదర్శన్, గిల్ ఇంకా బట్లర్. ఈ లాస్ట్ మ్యాచ్ అవైలబుల్. దీని తర్వాత వెళ్ళిపోతున్నాడు బట్లర్. అండ్ అందుకని ఈ మ్యాచ్ ఈ వాంట్స్ టు డూ రియల్లీ వెల్ ఫర్ షూర్. యాటిట్యూడ్ క్యారీ చేస్తాడు. బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ స్టాండింగ్ చేస్తున్నాడు. అందులో మంచి బౌలింగ్ అటాక్ ఉంది. యూనో సాయి కిషోర్ కూడా మంచిగా వేస్తున్నాడు. రషీద్ ఖాన్ ఈస్ చిప్పింగ్ ఇన్. సో స్లైట్లీ లాస్ట్ మ్యాచ్ స్పిన్నర్స్ అంత మంచిగా వెళ్ళే కానీ అగైన్ దిల్ బి వెరీ కాంపిటేటివ్ దిస్ మ్యాచ్ అనిపిస్తుంది. ఓకే దట్స్ అబౌట్ గుజరాత్ టైటన్స్. ఇంకోవైపు చెన్నై సూపర్ కింగ్స్ వస్తే దే ఆర్ ఆల్సో యంగ్స్టర్స్ వచ్చిన తర్వాత ఉర్విల్ పటేల్ అంటే ఆయుష్ మాత్రే వీళ్ళందరూ వచ్చిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ స్టార్టింగ్ లుకింగ్ రియలీ వెల్. బ్రివిస్ వచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఉంది వాళ్ళ బ్యాటింగ్ లైనప్. నూర్ అహ్మద్ ఈస్ డూయింగ్ రియలీ వెల్. యంగ్ టీమ్ లాగా అయిపోయింది. ఎంఎస్ ధోని వెనకాల నుంచి అందరినీ గైడ్ చేస్తున్నాడు. యాజ్ ఎ క్యాప్టెన్ ఈస్ డూయింగ్ రియలీ గుడ్. కాకపోతే మ్యాచెస్ ఓడిపోతున్నా గెలుస్తున్నా అట్లీస్ట్ వీ కెన్ సీ దట్ ఫ్లేయర్ స్లోలీ కమింగ్ ఆ పాజిటివ్ క్రికెట్ అయితే ఆడుతున్నారు ఎస్పెషలీ బ్యాటింగ్లో. ఐ థింక్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా ఐ థింక్ అట్లీస్ట్ దే వాంట్ టు ఎండ్ ఆన్ ఏ వెరీ గుడ్ నోట్. ఎంఎస్ ధోని మేబీ లాస్ట్ మ్యాచ్ యాజ్ క్యాప్టెన్ ఫర్ సిఎస్కే ఇది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ షూర్ దే విల్ బి న్యూ క్యాప్టెన్ ఆల్ టుగెదర్. అందుకని లాస్ట్ మ్యాచ్ ఫర్ ఎంఎస్ ధోని యాజ్ క్యాప్టెన్. చూద్దాం మరి మ్యాచ్ గెలుస్తారా లేదా. సో కమింగ్ టు ద ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఫస్ట్ మనము ఇక్కడ జీటీ వైపు చూసుకుంటే సాయి సుదర్శన్ గిల్ని అయితే ఇగ్నోర్ చేయలేం. వీళ్ళిద్దరు కంపల్సరీ. దాని తర్వాత ఐఎమ్ గోయింగ్ విత్ ప్రసిద్ధ్ కృష్ణ. ఓకే. అండ్ దాని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్తే ఐఎమ్ గోయింగ్ విత్ ఆయుష్ మాత్రే, బ్రెవిస్ అండ్ ఖలీల్ అహ్మద్. వీళ్ళు ముగ్గురు. అండ్ మ్యాచ్ ఎవరు గెలిచే విషయానికి వచ్చేస్తే ఐఎమ్ గోయింగ్ విత్ గుజరాత్ టైటన్స్. ఐ నో చాలా అప్సెట్స్ అవుతున్నాయి. ఐ మీన్ ఏవైతే టీమ్స్ క్వాలిఫై అవ్వట్లేదో వాళ్ళు క్వాలిఫై అయిన టీమ్స్తో గెలిచిపోతున్నారో ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు దాకా హ్యాట్రిక్ నడిచింది కానీ ఈ మ్యాచ్ మాత్రం నాకు ఎందుకో ప్రాక్టికలీ మాట్లాడుకోవాలి. వీ కాంట్ గో విత్ అది జరుగుతుంది ఇది జరుగుతుందని. ప్రాక్టికలీ టీమ్స్ ప్రకారం చూస్తే మ్యాన్ టు మ్యాన్ ఐ ఫీల్ గుజరాత్ టైటన్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అహ్మదాబాద్లో ఆడుతున్నారు కాబట్టి దే ఆర్ లుకింగ్ రియలీ స్ట్రాంగ్. సో గుజరాత్ టైటన్స్ టు విన్ దిస్ మ్యాచ్ అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. ఓకే గైజ్ దట్స్ ఇట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. అన్ని మ్యాచ్లు కవర్ చేసాం, పాయింట్స్ టేబుల్ కవర్ చేసాము, దాని తర్వాత ఇండియన్ టెస్ట్ టీమ్ గురించి కవర్ చేసాము, అన్ని కవర్ చేసాము. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో అండ్ ఆల్సో ఇట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెందుకు ఆలస్యం, ఆ బటన్ నొక్కేసేయండి. ఓకే. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.